క్రీస్తునాథుని యందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం నాటి దైవ సందేశం మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనముల వరకు. దేవుడు విత్తువాని ఉపమాన భావము ద్వారా తన దైవ సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 4 రకాల నేలలున్నాయి. త్రోవ నేల, రాతి నేల, ముండ్ల పొద కలిగిన నేల, సారవంతమైనటువంటి నేల. విత్తనము దేవుని వాక్కు, విత్తువాడు దైవకుమారుడే, పొలము ఈ ప్రపంచము. సారవంతమైనటువంటి నేల విశ్వాసం కలిగినటువంటి మనిషి యొక్క హృదయం. మొదటి 3 నేలల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనమును పోలిన వాడు వాక్యాలను వింటాడు, కానీ దుష్టుడు వచ్చి ఆ హృదయములో పడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అని. రాతి నేలపై పడినటువంటి విత్తనమును పోలిన వాడు సందేశమును వింటాడు, కానీ స్వీకరించలేడు. హృదయము రాతితో బండబారి ఉంటుందని. అలాగే ఈ ముళ్ళ పొదలపై పడినటువంటి విత్తనములు పోలిన వాడు ఈ లోకపరమైనటువంటి ఆశలతో, శ్రమలతో నిండి ఉంటాడు. అటువంటి వాడు దైవ వాక్యమును విన్న, విత్తనము ఫలించిన, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు ఎదురైనప్పుడు అతడు పూర్తిగా ఫలించలేడు. 4వ నేలే సారవంతమైన నేల. దాని గురించే ప్రభు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సారవంతమైన నేల అంటే యేసు ప్రభు వాక్యమును విని విశ్వసించినటువంటి హృదయాలు. అక్కడ కూడా 3 రకాలైన పంటలు వస్తున్నాయి. 23వ వచనంలో సారవంతమైన నేలపై పడిన విత్తనమును పోలిన వాడు దేవుని సందేశమును విని గ్రహిస్తాడు, కానీ ఫలించే టయానికి వచ్చినప్పుడు వారిలో కూడా కొందరు 30 వంతులుగాను, కొంతమంది 60 వంతులుగాను, కొంతమంది 100 వంతులుగాను ఫలిస్తారు అని. ఒక్కసారి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, నమ్మిన తర్వాత, యేసయ్యను నీ దేవుడిగా స్వీకరించిన తర్వాత ఇంకా 30 వంతులు 60 వంతులు ఫలించకూడదు, 100 వంతులు కానీ ఫలించాలి. అట్లా ఫలించినటువంటి వారు పునీతులుగా మారతారు. అటువంటి వారే నిజమైన క్రైస్తవులు. ఈ శుక్రవారం రోజున దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు, 100 వంతులుగా ఫలించండి అని. అనగా నిజమైన క్రైస్తవులుగా ఉండండి, నా బిడ్డలుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉండండి అని. ఈ శుక్రవారం రోజు యేసు ప్రభు మన కోసం మరణించారు. ఆయన మరణానికి మనం సాక్షులుగా ఉందాం. 100 వంతులుగా మన జీవితాలను ఫలింప చేసుకుందాం. ఆమేన్.